సరే, మీరు పార్లమెంటరీ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి, నాయకుడిగా ఉన్నారు కాబట్టి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఒక క్వశ్చన్ అడుగుతాను. డీలిమిటేషన్కి సంబంధించి 2029కే డీలిమిటేషన్స్తో ఎలక్షన్స్ జరుగుతాయి అని అంటున్నారు. ఇది కరెక్టేనా? డీలిమిటేషన్ 29కే అవుతుందనేదే మాకు ఉన్న సమాచారం. అది కూడా ఉమెన్స్ రిజర్వేషన్తో పూర్తి చేసుకొని డీలిమిటేషన్ పూర్తయి 29 పార్లమెంట్ ఎలక్షన్కి, 29 పార్లమెంట్ ఎలక్షన్తో పాటు వచ్చే స్టేట్ ఎలక్షన్స్ అన్నిటికీ కూడా డీలిమిటేషన్ ఉంది. కానీ ఆ ముందు ఉన్న స్టేట్ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి మాత్రం డీలిమిటేషన్ మాత్రం అవ్వదు. 29 ఎలక్షన్తో పాటు ఆ తర్వాత వచ్చే వాటికి డీలిమిటేషన్ అవలంబిస్తుంది. సమ్ క్లారిటీ నేను మిస్ అయినట్టున్నా. 29 ఎలక్షన్కి ముందు ఏ స్టేట్స్ అయితే ఎలక్షన్స్ అవుతాయో అసెంబ్లీ ఎలక్షన్స్, వాటికి డీలిమిటేషన్ ఉండదా? ఇప్పుడు సపోజ్ వాటికి ఫర్ ఎగ్జాంపుల్ 28లో తెలంగాణ అవుతుంది కదా, డిసెంబర్లో తెలంగాణ అవుతుంది అని మీకు క్లారిటీ చెప్తున్నా. వాటికి ఉండదు. వాటికి డీలిమిటేషన్ అసెంబ్లీ ఎలక్షన్కి 28 తెలంగాణ డిసెంబర్లో అయ్యేదానికి డీలిమిటేషన్ ఉండదు. రైట్. 29లో జరిగే ఆంధ్రప్రదేశ్కి పార్లమెంటు స్థానాలు 50 పెరుగుతాయి. 25 ప్లస్ 12, 13 యాడ్ అవుతాయి. రైట్. 37, 38 ఓకే పార్లమెంట్ స్థానాలు 38 వస్తాయి. 38. అలాగే అసెంబ్లీ స్థానాలు 263, 263 స్థానాలు అవుతాయి అసెంబ్లీకి. కానీ 6 నెలల ముందు 2029 మేలోనో జూన్లోనో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకి 6 నెలల ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. సో తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 50% పెరిగే ఛాన్స్ లేదు యాజ్ పర్ యువర్ ఇన్ఫర్మేషన్, రైట్? యాజ్ పర్ మై ఇన్ఫర్మేషన్ కాదు అది, దాంట్లో డీలిమిటేషన్ చట్టంలో ఉంది. నా ఇన్ఫర్మేషన్ కాదు అది. ఓ మై గాడ్. అంటే 2028లో జరిగే తెలంగాణ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీ స్థానాలు పెరగవు. ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను జరపకుండా 6 నెలలు ప్రభుత్వ గడువును పొడిగించి సార్వత్రిక ఎన్నికలతో పాటు జరిపిస్తారు అని ఆయన అంటున్నారు. అది జరిగే అవకాశం ఉందా? అప్పుడు జరిగితే సార్వత్రిక ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎలక్షన్స్తో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ కూడా వచ్చి జరిగితే అప్పుడు ఎస్ వాళ్ళకు కూడా డీలిమిటేషన్ అవుతుంది. అది జరగని పరిస్థితుల్లో ఒక డిసెంబర్లో యథాతథంగా 2028 డిసెంబర్లో వాళ్ళకి అసెంబ్లీ ఎలక్షన్ జరిగి సార్వత్రిక ఎన్నికలు 2029 మేలోనో జూన్లోనో జూలైలోనో అయితే అప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకి సీట్లు పెరగవు. వన్ ఫైనల్ క్వశ్చన్. 2028లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల కాల పరిమితిని 2029 సార్వత్రిక ఎన్నికల వరకు పొడిగించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అది పొడిగించడానికి అవ్వదు కదండి. దానికి రాజ్యాంగం ఒప్పుకోదు. చేస్తే ఒప్పుకోదు. చేస్తే ప్రెసిడెంట్స్ రూల్ పెట్టాలి. ప్రెసిడెంట్స్ రూల్ పెట్టి 6 నెలలు నడపడం అనేది కొద్దిగా ఇన్ని రాష్ట్రాల మీద మరి ఆ రోజు పరిస్థితి ఆ రోజు ఏమవుతుంది అనేది అది ఆ రోజు చూడాలి పొలిటికల్గా. కానీ మామూలుగా అయితే 6 నెలలు ప్రెసిడెంట్స్ రూల్ పెట్టి ఈ రాష్ట్రాలన్నింటినీ కూడా అక్కడదాకా కలిపేదానికి అంటే ఒకటి నడుస్తూ ఉంది. మరోవైపు మీరు చూస్తూ ఉన్నారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఒకటి నడుస్తూ ఉంది. ఒకవేళ దాంట్లో భాగంగా వీటిని ఏమన్నా 2-3 నెలలు 3 నెలలు చేసి సార్వత్రిక ఎన్నికల్ని వెనక్కి తీసుకొస్తే అప్పుడేమన్నా 2 కలపచ్చా అంటే దానికి చాలా ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. అది నేను ఇప్పుడైతే నా దగ్గర దానికి సంబంధించిన ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండా నేను మాట్లాడటం అనేది సరిగ్గా ఉండదని నా భావన. కానీ నేను చెప్పదలిచేది ఏమిటంటే ఏదైతే డీలిమిటేషన్ చట్టంలో ఉన్న దాని ప్రకారం అయితే సార్వత్రిక ఎన్నికలతో పాటు 2029లో వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్కి మాత్రమే, దాని తర్వాత వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్కి మాత్రమే డీలిమిటేషన్లో సీట్లు పెరుగుతాయి. రైట్. చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చూద్దాం ఏం జరుగుద్దో కృష్ణదేవరాయలు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా షోలో పాల్గొన్న